మహిళల టీ20 ప్రపంచ కప్లో నేడు రసవత్తర పోరు జరగనుంది. టోర్నీలోనే అత్యంత ఆకర్షణీయమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ భారత్ తొలిసారి టీ20 ప్రపంచ కప్ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఓవరాల్గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్ కంటే భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లను వారి సొంత గడ్డపై ఓడించిన హర్మన్ప్రీత్ సేన జోరు మీదుంది. ఓపెనర్లు స్మృతి మందన, షఫాలి వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తికా భాటియా, భారతి పొల్మలిల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది చూడాలి. ఇక మిడిల్ ఆర్డర్లో జమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఫినిషింగ్లో రీచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు కూడా. ప్రధాన ఫేసర్గా క్రాంతి గౌడ్ గాయం కారణ కూడా మ్యాచ్కు దూరమైంది. అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో ఫేజర్గా కూడా అవకాశం లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడడం ఖాయమైంది. మరోవైపు 2024 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తైన పాక్ జట్టు ఈసారైనా పోటీ ఇవ్వాలని భావిస్తోంది. జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైంది కాదని ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెంట్ ప్రకటించింది.